ఏం చేస్తున్నావు మమ్మీ? పుదీనా మజ్జిగ. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇప్పుడే ఫస్ట్లోనే, తర్వాత తయారు చేయమంటే చేయను నేను. బో మాకు వద్దులే. ఎవరెవరికి కావాలో చేతులు ఎత్తండి. ఎవరెవరికి వద్దో చేతులు ఎత్తండి అను. అప్పుడు తర్వాత అడిగితే మటుకు నేను అసలు ఇవ్వను ఇప్పుడే. బా ఫస్ట్ మా వదినకి నాకు చేసుకుంటున్నాము. తర్వాత మీరు ఎవరెవరు కావాలన్నా సరే ఇవ్వండి. ఏం వేసావు? అల్లము, పచ్చిమిర్చి, తర్వాత పుదీనా, కొత్తిమీర. దాంట్లో అయితే మిక్సీలో అయితే బలిపడింది. ఇది గోల్ తప్పితే సౌండ్ తప్ప లోపల పని జరగట్లా. ఒకటే సౌండ్. కింద కూర్చున్నాయి కదా, కింద కూర్చున్నాయి. నాకు తెలీదు. ఇప్పుడు ఆ బండ పగలు కొడితే మొత్తం మార్పించాలి. అమ్మో మళ్ళీ నా దగ్గర బదులు నేను ఆ బండ్లాగా మర్చిపోయింది. మళ్ళీ అమ్మ పని వాళ్ళని ఎక్కడ చెప్పేది. కళ్ళుప్పు తీయాలి మమ్మీ. అంత పట్టుద్దా? పట్టిద్దమ్మా, పెరుగు ఏంటి ఏమైంది? దీన్ని దాన్ని పెట్టిపోతున్నా. సప్లై చేసేవాళ్ళు ఉంటే బాగుంది. బా కొద్దిగా వస్తా. ఇది కూడా కలుపుతావా? ఇది కలుపుద్దు మరి అందులో పోసిపోయి. ఒక 2 అడుగులు దాంట్లో పక్కన ఏముంటే అర్థం నాకు సావరు. చదివి తీసి ఎప్పుడు దోసిపోతుంటావా? ఏమో తీసా. అది నా పాప ఎట్లా వేసిద్దో పాప మీద ప్రయోగం చేస్తాను. ఫిక్స్ అయిపోయింది. ఏంటో మజ్జిగకి సతమతం అయిపోతున్నాం. తిరిగి ధరక చేయి కడుక్కోవద్దా, రోలు కడుక్కోవద్దు, పోసుకోవద్దా, ఏదైనా పని అంటారు కదా. అదంతా ఎంత తిప్పినా తిరుగుతూనే ఉంటుంది. చెప్పాలి ఉంటుంది కదా. రెండోది ఏం చేస్తున్నావు? మజ్జిగ. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటున్నా. కొద్దిసేపు వేస్తుంది. చాలదా? కొద్దిగా. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసేసి ట్రై చేస్తాం. ఇంకా కొంచెం పుదీనా ఆకులు ఉంటే బాగుండేది పైన. బయట ఉన్నాయిగా, బయట ఉన్నాయిగా. అవి బుల్లి ఆకులేగా. అంటే డెకరేషన్కి ఆ గ్లాసులో వేసేసి అలా వేయాలి. అప్పుడు నా మధ్యకి
డిమాండ్ పెరుగుద్ది. ఎవరి దగ్గర? ఇక్కడ కస్టమర్స్ దగ్గర. అలాగే ఉంటుందా గ్రీన్ కలర్లో? మేము తీయాలనే పుదీనాకులకి తీయాలి పుదీనాకులకి నిజంగానా? నిజంగా. ఇప్పుడు ట్రై అయినా గంట పెట్టిన ఆగండి ఎందుకు? వేరే గంట గుంట గంట పెట్టిన ప్రసాదం ఇటు తిరగాలి. రెండు భయం. అమ్మాయి చెప్పినట్టు పచ్చిమిరకాయలు వేసి వెనక వెనక ఎక్కువ వేసినట్టు అయిపోయింది. మంట బాగుంది. ఇంకా అమ్మాయి మాట దానికి సో ఇప్పుడు ఉప్పు వేస్తే సరిపోతుందా? ఇంకా కొంచెం కొంచెం పట్టింది. ఏయ్ మరి ఒక పచ్చిమిరకాయలు వేసింది. మ్మ్. ఇది కూడా పంట కదా కొద్దిగా సరిపోయింది మంట. అల్లం ఉండే రెండు వేసినట్టు తాగాదు కదా, ఇంకా పెరుగు పట్టేదేమో. బట్ అవి పల్చగా చేసుకుంటారు. ఇంకొంచెం వాటర్ పోయచ్చు. పట్టుకోవచ్చు. ఇంకొంచెం పోయి ఇంకొంచెం వేయి వాటర్ పోద్దాం. మమ్మీ మమ్మీ అయిపోయింది.